మనకి ఈ వీడియోలో ఏంటంటే నెల్లూరు టు అరుణాచలం వెళ్ళడానికి టికెట్ ఫేర్ ఎంత పడుతుంది ఏంది ఈ వీడియోలో చెప్పబోతున్నాను చూడండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే మొన్న మనకి ప్రీవియస్ గా చెప్తాను కదండి మన వీడియో నెల్లూరు టు అరుణాచలం ఎలా వెళ్ళాలి ఏంది అని చెప్పి పోయిన వీడియోలో చెప్పాను. ఆ వీడియోలు కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి. అట్లాగే ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే మనకి నెల్లూరు టు అరుణాచలం టికెట్ రేట్స్ ఎంత పడతాయి, మనం ఎంత పెట్టుకున్న అరుణాచలం వెళ్ళగలమా అనేది మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి. మనకి అరుణాచలం వెళ్ళాలి అంటే రెండు మార్గాలు ఉన్నాయండి. ఒకటి తిరుపతి వెళ్ళొచ్చు, రెండు చెన్నై వెళ్ళొచ్చు. తిరుపతి వెళ్తే ఎంత పడుతుంది, చెన్నై వెళ్తే ఎంత పడుతుందో చెప్తాను వినండి. తిరుపతి వెళ్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెల్లూరు టు తిరుపతి టికెట్ సూపర్ లగ్జరీకి వచ్చి 260, ఎక్స్ప్రెస్కి వచ్చి 195, అట్లాగే ఏసీ బండ్లకు వచ్చి 310 రూపాయలు. అక్కడి నుంచి మనకి తిరుపతికి వెళ్ళాలి అని అనుకుంటే మన ఆర్టీసీ బండి అయితే 310 రూపాయలు, లేదా తమిళనాడు వాళ్ళ బండి అయితే 235 నుంచి 255 రూపాయల వరకు ఉంటుంది. లేదు మనకి చెన్నై వెళ్ళాలి అని అంటే నెల్లూరు టు చెన్నై టికెట్ వచ్చి మనకి 280 రూపాయల నుంచి 300 టికెట్ పడుతుంది. చెన్నై నుంచి మళ్ళీ మాధవరం నుంచి కోయంబేడుకి ఆడికొక 20 రూపాయలు, కోయంబేడు నుంచి కేలంబాకానికి ఆడికొక 20 రూపాయలు, అక్కడి నుంచి తిరువణమలైకి 150 నుంచి 180 రూపాయలు పడుతుంది. ఇది మనకి నెల్లూరు టు అరుణాచలం వెళ్ళాలంటే టికెట్ ప్రైజెస్ అండి ఇవి. ఈ వీడియో ఎవరికన్నా కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలంటే షేర్ చేయండి. అట్లాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక లైక్ చేసి అట్లాగే పోతూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరికన్నా టికెట్ పేర్లు కావాలంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, నేను తప్పకుండా చెప్తాను. అంతవరకు బాయ్. మరి మరొక